నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే కానీ సైరన్లు మోగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. చాలామంది కామెంట్ల రూపంలో అడుగుతూ ఉన్నారు, సైరన్లు మోగుతూ ఉన్నాయి, భారీ పేలుడు శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయని చెప్పి. ఇరాన్ మనం చూసుకుంటే కువైట్ దేశం పైన దాడులు కొనసాగిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కువైట్ నేషనల్ పెట్రోలియం కంపెనీలో భాగమైన మీనా ఆల్ అహ్మదీ రిఫైనరీలోని ఒక ఆపరేషన్ యూనిట్ను లక్ష్యం చేసుకొని ఈరోజు తెల్లవారుజామున డ్రోన్ దాడి జరగడంతో చిన్నపాటి అగ్ని ప్రమాదం సంభవించిందని చెప్పి కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ ధృవీకరించింది. అలాగే కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ స్థానిక మీడియాకు ఇచ్చిన ఒక ప్రకటనలో ఎటువంటి గాయాలు జరగలేదని చెప్పి కేపీసీ హామీ ఇచ్చింది. అత్యవసర మరియు త్వరిత ప్రతిస్పందన బృందాలు వెంటనే రంగంలోకి దిగి అత్యున్నత భద్రతా ప్రమాణాలను పాటిస్తూ సిబ్బందిని రక్షించడానికి మరియు ప్రాంగణాన్ని సురక్షితంగా ఉంచడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మంటలను ఆర్పివేశాయి. అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు మరియు తదుపరి సమాచారం అధికారిక మార్గాల ద్వారా మాత్రమే తెలియజేయబడుతుందని చెప్పి కేపీసీ పేర్కొంది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఇజ్రాయిల్ వచ్చేసి ఇరాన్లోని గ్యాస్ నిక్షేపాలపైన దాడి చేసిన తర్వాత కువైట్ కానీ, సౌదీ అరేబియా కానీ, యుఏఈ కానీ, ఖతారు దేశాలు లక్ష్యంగా మనం చూసుకుంటే ఇరాన్ దాడులు చేస్తూ ఉందన్నమాట. ప్రస్తుతం దీనికి సంబంధించి కువైట్ మరియు గల్ఫ్ దేశాలైతే ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయన్నమాట. నీ పైన దాడి చేసింది ఇజ్రాయిల్, కానీ నువ్వు మా మీద దాడి చేయడం ఏంటని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాయన్నమాట. ప్రస్తుతం కువైట్లోని మీనా ఆల్ అహ్మదీ రిఫైనరీ పైన దాడి చేసిందనమాట. అలాగే ఇరాన్ దేశం కువైట్ మరియు గల్ఫ్ దేశాల వార్నింగ్ను ఏ విధంగా స్వీకరిస్తుందో వేచి చూడాల్సి ఉంది. ఏది ఏమైనా కానీ సైరన్లు వినగానే, పేలుడు శబ్దాలు వినగానే కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మెట్ల కింద లేకపోతే సిర్దాపులలో ఉండటం మంచిదని చెప్పేసి కువైట్లోని అధికారులు సూచనలు చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.